రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హుజూరాబాద్ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ప్రకటించడానికి జిల్లా సాధన సమితి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీలో ఇటీవల జిల్లా పునర్విభజనపై చర్చ జరిగిన నేపథ్యంలో హుజూరాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు, సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నేతలు ఇప్పటికే నిరాహార దీక్షలు చేపట్టారు. గతంలో కూడా పివి నరసింహారావు పేరు మీద హుజూరాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఉద్యమం చేపట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఈ అభ్యర్థనపై స్పందించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై శాస్త్రీయ విధానాన్ని పాటిస్తామని ప్రకటించడంతో తమ ప్రాంతం హుజూరాబాద్ కు కూడా ప్రత్యేక జిల్లా హోదా ఇవ్వాలని సమితి నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 2016 లోపట ప్రజల యొక్క సౌకర్యార్థము ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయబద్ధంగా జరగలేదని చెప్పేసి ఆ 2016 నుంచి కూడా హుజూరాబాద్ ప్రాంతము జిల్లా కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అట్లనే వివిధ రాజకీయ పార్టీలు జిల్లా యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ ప్రభుత్వానికి అనేకమైనటువంటి మెమోరాండాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా రాస్తా రోకలు చేసిర్లు, తర్వాత రిలే నిరాహార దీక్షలు కూడా చాలా పెద్ద ఎత్తున 2016లో చేయడం అనేటువంటి జరిగింది. అయినా కూడా ఏంటంటే ప్రభుత్వం ఆ రోజు దీన్ని విస్మరించేసి దీన్ని జిల్లాగా ప్రకటించలేదు. కొన్ని ప్రాంతాలలో అయితే అసలు ఆ జిల్లా వాసులు కూడా అడగనటువంటి జిల్లాలను కూడా ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క మెప్పు కోసము లేదా అక్కడ రాజకీయ నాయకుల యొక్క అవసరాల కొరకు వాళ్ళ ప్రయోజనాల కోసం కొన్ని జిల్లాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మేము ప్రతి సందర్భం లోపల అంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతి సందర్భం లోపల మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయడం అనేటువంటి హుజూరాబాద్ జిల్లా కావాలని చెప్పేసి ఉద్యమాలు చేయడం అనేటువంటి జరిగింది. ప్రాంత ప్రజల చిరకాలపు కోరిక అయినటువంటి హుజూరాబాద్ను జిల్లా చేయాలనేటువంటి చాలా రోజులు ఉంది. మా హుజూరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకున్నప్పటికీ ఇక్కడ చాలా మంది నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు హుజూరాబాద్లో అన్ని హంగులు ఉన్నాయి. జిల్లాకు కావాల్సినటువంటి హంగులు మొత్తం ఉన్నప్పటికీ ఇక్కడ జిల్లాకు చేయకపోవడం చాలా శోచనీయం. కాబట్టి అన్ని హంగులు ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రాంత ప్రజల కోరికను మన్నించి 100% జిల్లానుగా ప్రకటించాలి. ఇప్పుడు రాబోయే రోజుల పూట అక్షరాలు చేస్తాను అని చెప్పి తెలిసింది. కాబట్టి హుజూరాబాదు చిరకాలపు కోరిక ఇది. అంటే గతంలో అడగని జిల్లాలకు కూడా అడగని ప్రాంతాలకు కూడా జిల్లాలు ఇచ్చినటువంటి సందర్భం. కానీ మేము అప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా జిల్లాకు ప్రకటించకపోవడం శోచనీయం. కాబట్టి 100% జిల్లాకు కావాల్సినటువంటి అన్ని హంగులు హుజూరాబాద్కు ఉన్నాయి. కాబట్టి 100% ఇదే తరుణంలో కూడా జిల్లాను ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాలపు అయినటువంటి కోరికను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ రానున్న రోజుల్లో పట్ల జిల్లాను కనుక ప్రకటించినట్టయితే దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. 2016 లోపట ప్రజల యొక్క సౌకర్యార్థము ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయబద్ధంగా జరగలేదని చెప్పేసి